నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సీజేఐగా పదవీ విరమణ చేసిన జస్టిస్ ఎన్వి రమణ పదవీ కాలం సువర్ణాధ్యాయంగా అభివర్ణించిన జడ్జిలు, లాయర్లు. తీర్పులతో ప్రజల మనసు గెలిచేందుకు యత్నించానన్న జస్టిస్ రమణ తుదిశ్వాస వరకు రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తానంటూ భావోద్వేగం. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం. రాజకీయ పార్టీల ఉచిత హామీల అంశంపై సాగిన విచారణ. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వస్తువుల తయారీకి 2 సంస్థలతో ఒప్పందం. ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నామన్న సీఎం జగన్. సీఎం జగన్ నియంత కిమ్ని మించిపోయారన్న చంద్రబాబు. లేపాక్షి భూములు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పిన గులాం నబీ ఆజాద్. రాహుల్తోనే పార్టీ సర్వనాశనమైందని విమర్శలు. సుప్రీంకోర్టును ప్రజలకు చేరువ చేసే దిశలో కీలక ముందడుగు పడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ చొరవతో సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేశారు. సీజేఐగా జస్టిస్ రమణ పదవీ విరమణ చేస్తున్న రోజే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని జస్టిస్ రమణ సూచించారు. సుప్రీంకోర్టు విశ్వసనీయతను పరిరక్షించుకోవాలని తన సహచరులకు విజ్ఞప్తి చేశారు. జస్టిస్ రమణ పదవీ విరమణ సందర్భంగా న్యాయవాదులు భావోద్వేగానికి గురయ్యారు. న్యాయ వ్యవస్థలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారని కొనియాడారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో కీలక అధ్యాయం లిఖితమైంది. కోర్టు చరిత్రలో తొలిసారిగా ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రత్యక్ష ప్రసారాల కోసం చాలా కాలం నుంచి కృషి చేస్తూ వచ్చిన జస్టిస్ ఎన్వి రమణ తాను పదవి విరమణ చేస్తున్న రోజు ఈ ప్రక్రియకు కార్యరూపం ఇచ్చారు. ఫలితంగా ఆయన నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం చేపట్టిన కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేశారు. రాజకీయ పార్టీల ఉచిత హామీలు, కర్ణాటకలో ఇనుప గనుల మైనింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యల కేసులు విచారణను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించే వెసులుబాటు కల్పించారు. విచారణ అనంతరం మాట్లాడిన సీజేఐ అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగాలని ఆకాంక్షించారు. సాంకేతిక మార్పులను న్యాయ వ్యవస్థ అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆ దిశలో తాను శాయశక్తులా కృషి చేశానని గుర్తు చేసుకున్నారు. పెండింగ్ కేసులు పెద్ద సవాలుగా నిలిచాయన్న ఆయన కేసుల లిస్టింగ్, విచారణ తేదీల ఖరారుపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించలేకపోయినట్లు విచారం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా తన హయాంలో 50 రోజుల కంటే ఎక్కువ పూర్తిస్థాయి విచారణ జరగకపోవడం పట్ల కూడా జస్టిస్ ఎన్వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ కేసుల సమస్య పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీంకోర్టు విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్న జస్టిస్ రమణ లేని పక్షంలో ప్రజల నుంచి గౌరవాన్ని ఆశించలేమని స్పష్టం చేశారు. The only way out for this is to reform the functioning of the system. We need to deploy modern technology tools and artificial intelligence to find a lasting solution. Even though we tried developing some modules, because of the compatibility and security issues, we could not make such much progress. Let all of us march forward with discussion and dialogue in the process of giving speedy and affordable justice to the common man. I am not the last or the first one to contribute for development of the institution. Several great people have contributed immensely to advance the cause of justice. Unfortunately, during the past 16 months, my tenure as CJI full-fledged hearing was possible only about 50 days. People may come and go, but the institution remains forever. Of course, each one of us have to make our own contribution. I have done my bit to the best of my ability. జస్టిస్ ఎన్వి రమణ పదవి విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాదులు భావోద్వేగానికి లోనయ్యారు. జస్టిస్ ఎన్వి రమణ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. సీజేఐగా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారని కొనియాడారు. న్యాయ వ్యవస్థకు జస్టిస్ రమణ చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కార్యనిర్వాహక, పార్లమెంటరీ, న్యాయ వ్యవస్థల మధ్య సమతూకం పాటించారంటూ సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే జస్టిస్ రమణ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. జస్టిస్ రమణ ప్రజల న్యాయమూర్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజల పక్షాన నిలబడి వారి హక్కులు సహా రాజ్యాంగం పక్షాన నిలిచారని పేర్కొన్నారు. It will be a great loss to all of us. We have actually been benefited
by your lordship's tenure in so many ways. జస్టిస్ రమణ కష్టకాలంలోనూ వ్యవస్థల మధ్య సమతూకం పాటించారంటూ మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రశంసించారు. సుప్రీంకోర్టు హుందాతనం, సమగ్రతను పరిరక్షించారని పేర్కొన్నారు. జస్టిస్ రమణ హయాంలో వివిధ హైకోర్టుల్లో 224 మంది న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేసినట్లు అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ గుర్తు చేశారు. తొలిసారి సుప్రీంకోర్టులో పూర్తిస్థాయిలో 34 మంది న్యాయమూర్తులు ఉన్నారని పేర్కొన్నారు. వివిధ ట్రైబ్యునళ్లలో 100 మందికి పైగా సభ్యులను నియమించినట్టు వెల్లడించారు. సీజేఐగా జస్టిస్ రమణ సాధించిన విజయాలు చిరస్మరణీయమని కొనియాడారు. The full court of 34 judges sitting at one time itself. And this, I think, is a remarkable achievement. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సీజేఐగా జస్టిస్ ఎన్వి రమణ సేవలను కొనియాడారు. న్యాయ విభాగంలో కర్త మాదిరిగా తన విధులు నిర్వర్తించారని పేర్కొన్నారు. Thank your lordships for being an excellent karta, my lord, of our family, the larger family. Your lordships would really be missed. జస్టిస్ రమణ పదవి విరమణ న్యాయ వ్యవస్థకు తీరని లోటు అని సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తెలిపారు. ప్రతి పేదవాడికి న్యాయం అందించడమే న్యాయమూర్తి ప్రధాన లక్ష్యం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సూచించారు. సీజేఐగా పదవి విరమణ చేస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆయన్ను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా మాట్లాడిన జస్టిస్ రమణ సత్యమేవ జయతే అనేది తాను నమ్మే సిద్ధాంతమని పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితంలో అనేక సవాళ్లు ఎదుర్కొని నిలబడ్డానని వివరించారు. సీజేఐగా తన కర్తవ్య నిర్వహణలో శక్తివంచన లేకుండా కృషి చేసినట్లు పేర్కొన్నారు. కేసుల పరిష్కారంలో కొత్త ఒరవడి తెచ్చామన్న ఆయన మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేసినట్లు వివరించారు. ప్రతి తీర్పులోనూ ప్రజల మనసు గెలిచేందుకు ప్రయత్నించానని తెలిపారు. చివరి శ్వాస వరకు రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. Provided me with many opportunities and happiness, and it was an honor to serve you all. Both your support and criticism has carried me this far. The end of my tenure just marks the end of my constitutional assignment. However, I shall fulfill the constitutional vows till the end of my last breath. I did my best, whatever I can. It is with the cooperation of all my brother and sister judges. Credit goes to everyone. I never miss an opportunity to quote the famous Telugu poet Mahakavi Gurajada. Desamante matti kadoi, desamante manushloi. Gurajada gave a universal definition to the concept of nation. He said, a nation is not merely a territory. A nation is essentially its people. Only when people its progress, the nation progress. Swanta labam konta manukoni paruguvariki todpadavai. Gurajada went on to urge people to raise above one's own interest and to extend a helping hand to those in need. If we put this principle in practice, we will soon start seeing a better world free of conflicts and violence. It is towards establishing such a progressive world that we collectively need to endeavor as a global citizens. Enlightened citizens and as the most important stakeholders of our judicial system, I urge upon you all to think about the society, the nation, that is the people. It is the universal brotherhood that will bridge the gap. కరోనా సంక్షోభంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ సమర్థంగా బాధ్యతలు నిర్వహించారని న్యాయమూర్తులు, న్యాయవాదులు కొనియాడారు. సీజేఐగా జస్టిస్ ఎన్వి రమణ పదవి విరమణను పురస్కరించుకుని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం జరిగింది. జస్టిస్ రమణ ప్రజాదరణను అందుకోవడం తనకు సాధ్యం కాదని కాబోయే సీజేఐ జస్టిస్ లలిత్ అన్నారు. 250 మంది జడ్జిలు అంటే దాదాపు 3వ వంతు సంఖ్యను జస్టిస్ రమణ నియమించారని గుర్తు చేశారు. ఇంతమంది జడ్జిలను గుర్తించడం, నియమించడం అనేది ఇప్పటి వరకు జరగలేదని కాబోయే సీజేఐ లలిత్ చెప్పారు. న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కల్పనలో జస్టిస్ రమణ చొరవ మర్చిపోలేనిదని, సుప్రీంకోర్టు నుంచి జిల్లా కోర్టు వరకు కనీస సదుపాయాలు కల్పించడంలో విజయం సాధించారని కాబోయే సీజేఐ కొనియాడారు. జస్టిస్ రమణ ఇచ్చిన వారసత్వాన్ని కొనసాగించి తన తర్వాత వచ్చే వారికి అందించడం తన బాధ్యత అని కాబోయే సీజేఐ జస్టిస్ లలిత్ పేర్కొన్నారు. Three things which I can talk about as a law officer, which shows immense contribution of my Lord Justice Ramanna. The first is the speed with which appointments were made in various high courts and various tribunals. As my Lord Justice Lalit remarked in the morning, 1/3 of the total strength of judges in India is
filled up by the present collegium. The second contribution, which we can never forget, is my Lord Justice Ramanna's zeal for infrastructural development of various courts throughout the country. So far as the judgments delivered by my lords are concerned, one thread in every judgment which I have found as a citizen of India, not as a law officer or as an advocate, was the judgments were capable of being understood by a common. He was keen to join politics, and with his intellect, with his ability, and with his personality, his charisma, I personally feel that it is a loss for politics, because if he had been there, probably he would have been the Prime Minister of India today. It is our good fortune that he chose to the legal profession. This is the highest you can get here, and he got here. రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ముందడుగు వేసినట్లు సీఎం జగన్ అన్నారు. 2027 కల్లా రాష్ట్రంలో ప్లాస్టిక్ అనేది లేకుండా చేస్తామని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వస్తువులు తయారు చేసేలా 2 సంస్థలతో విశాఖలో సీఎం సమక్షంలో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖ తీరంలో 28 కిలోమీటర్ల మేర ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యక్రమం గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ నుంచి రాష్ట్రాన్ని తీర ప్రాంతాన్ని రక్షించుకుందామని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్ర గర్భం కలుషితమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2027 నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పార్లే స్వచ్ఛంద సంస్థతో పాటు మరో సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వీరు ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వస్తువులు తయారు చేయనున్నారు. 2 కంపెనీస్ను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాగస్వాములుగా ఆహ్వానించడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారు అంటే గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్, క్లైమాటిక్ చేంజ్ కోసం కృషి చేస్తారు. ఈరోజు నా చేతుల్లో ఉన్న ఈ బూటు ప్లాస్టిక్ నుంచి, రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచి తయారవుతూ ఉంది. ప్రఖ్యాత స్పోర్ట్స్ కంపెనీ అడిడాస్ బ్రాండ్తో ఇది బయటికి రిలీజ్ అవుతూ ఉంది. అందంగా ఉన్న బ్యాగ్ దగ్గర నుంచి ఈ అద్దాల దాకా చివరికి అద్దాల దాకా కూడా ప్లాస్టిక్ నుంచి తయారవుతా ఉన్న, రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచి తయారవుతా ఉంది. ఈ పార్లే ఓషన్ వర్క్స్ అనే ఈ సంస్థ పెట్టిన ఈ సిరిల్ గారు ప్లాస్టిక్ లేకుండా చేయడానికి, ప్లాస్టిక్ పొల్యూషన్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి వీళ్ళంతా కూడా కృషి చేస్తారు. ఒక పార్లే ఫ్యూచర్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ రాబోతా ఉంది. విశాఖపట్నంలోనే ఇది రాబోతా ఉంది. 16,000 కోట్లు అంటే $2 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, 16,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రానికి నెక్స్ట్ 6 సంవత్సరాలలో రావడమే కాకుండా దాదాపుగా 20,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రంలో ప్లాస్టిక్తో తయారయ్యే ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఇకపై ఎవరూ ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఉపయోగించరాదని ఆదేశించారు. నేను కారులో వచ్చేటప్పుడు చాలా ఫ్లెక్సీలు కనపడ్డాయి. ప్రతి చోట నేనే కనపడ్డాను అనుకో, అది వేరే విషయం. కానీ చాలా చోట్ల ఫ్లెక్సీలు కనపడ్డాయి. నేను వచ్చేటప్పుడు కలెక్టర్ గారిని అడిగాను, ప్రోగ్రామే ప్లాస్టిక్ మీద జరుగుతూ ఉంది, మరి నా ఫ్లెక్సీలతో, నా ఫోటోలో ఉన్న ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి, కరెక్ట్ కాదు కదా, రాంగ్ మెసేజ్ పోతుంది కదా మళ్ళీ అని కలెక్టర్ గారిని అడిగాను. సార్ అది ప్లాస్టిక్ కాదు సార్, అదంతా కూడా బట్టతో తయారు చేసిన ఫ్లెక్సీలు సార్. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు అయితే $8 పడుతుంది, బట్టతో చేస్తే $32 అవుతా ఉంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా అదే పెట్టించాం సార్ అని చెప్పి అన్నాడు. నిజంగా కూడా ఈ రోజు నుంచి ఎక్కడైనా కూడా ఫ్లెక్సీలు రావాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టాలనంటే ప్లాస్టిక్ వద్దు, బట్టతో కాస్త రేట్ ఎక్కువైనా కూడా పర్వాలేదు, బట్టతోనే ఫ్లెక్సీలు పెట్టించే కార్యక్రమే చేయాలి. ప్లాస్టిక్ను రిమూవ్ చేసే ఒక ప్రక్రియలో ఒక మొట్టమొదటి అడుగు కింద ఖచ్చితంగా ఇక్కడి నుంచే పిలుపునిస్తా ఉన్నాను. అంతకుముందు విశాఖ సముద్ర తీరంలో సుమారు 25,000 మంది వాలంటీర్లతో కలిసి మంత్రులు ఆదిమూలపు సురేష్, అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించారు. తండ్రిని అడ్డుపెట్టుకుని నాడు దోచిన భూములన్నీ కైవసం చేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. కుప్పం నియోజకవర్గంలో 3వ రోజు పర్యటించిన చంద్రబాబు వివిధ గ్రామాల్లో ప్రజలతో మమేకమయ్యారు. వైకాపా ప్రభుత్వం కక్షగట్టి కుప్పం అభివృద్ధిని అడ్డుకుంటోందని చంద్రబాబు విమర్శించారు.
లేపాక్షి భూములు కారు చౌకగా కొట్టేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. 20,000 కోట్ల విలువైన ఆస్తులను 500 కోట్లకే చేజిక్కించుకున్నారని మండిపడ్డారు. ఒక పక్క ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న సీఎం జగన్ రాష్ట్రాన్ని మాత్రం అప్పుల్లో ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో 3వ రోజు పర్యటించిన చంద్రబాబు ప్రజలను పేరుపేరునా పలకరించారు. అతను చేసిన తప్పుల్ని, అవినీతిని రెగ్యులరైజ్ చేయడానికి ఉన్నాడు. ఒకప్పుడు అవినీతి చేసి 1,00,000 కోట్ల రూపాయల తండ్రిని అడ్డం పెట్టుకొని సంపాదించి జైలుకు పోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ సంస్థల్నే హస్తగతం చేసుకుంటున్నాడు. ఒక హిందూ ప్రాజెక్ట్ లేపాక్షి 8,500 ఎకరాల భూమి, అర్ధ గంటలో బెంగళూరు ఎయిర్పోర్ట్ దూరం. దాన్ని ఈరోజు మొత్తం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. దాని విలువ 20,000 కోట్లు. వీళ్ళ మేనమామ కొడుకు ఆయనే టెండర్ పెట్టాడు. ఆయన కంపెనీ టర్నోవర్ 20 కోట్లు. 20 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉండే కంపెనీ 500 కోట్లు పే చేస్తుందంట. దాని విలువ 20,000 కోట్లు. వైకాపా నేతల అక్రమాలను అడ్డుకున్నందుకే కుప్పంలో తనపై దాడికి యత్నించారని చంద్రబాబు విరుచుకుపడ్డారు. దారులన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోవడంతో ఆ పార్టీ నేతలు సహనం కోల్పోయి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అన్ని కొట్టేస్తున్నారు, కొండలన్నీ కొట్టేస్తున్నారు. అడ్డం పడ్డా, పోరాడితే గంజి మొత్తం ఆపిన తర్వాత ఆదాయం తగ్గిపోయింది. కోతులకంతా కూడా కళ్ళు తాగాయి. ఇంకా ఎగురుతున్న పైకి కుప్పిగంతులు వేస్తున్నాయి. అది అయిన తర్వాత తమిళనాడు నుంచి బియ్యం దొంగ రవాణా చేశారు. స్టాలిన్కి ఒక లెటర్ రాశా, అయ్యా మీ రాష్ట్రం నుంచి దొంగ బియ్యం వస్తా ఉంది, కట్టడి చేయమని చెక్ పోస్టులు పెట్టి మొత్తం కట్టడి చేశారు. దాంతో ముళ్ళు కొట్టినట్టు అయింది. వాళ్ళకు నా మీద దాడి చేయడానికి వస్తారా? ఏం గుర్తుపెట్టుకో, మళ్ళా హెచ్చరిస్తున్న నువ్వు కాదు, నువ్వు ఒక శాడిస్ట్వి. నీతో కూడా అందరూ తయారయ్యారు. ఇంటికి ఒక శాడిస్ట్ తయారయ్యాడు. మొత్తం శాడిస్టులంతా ఒకటైనా ఏమీ చేయలేరు మీరు, మీ వల్ల ఏమీ కాదు. హంద్రీనీవా కాలువ పనులు పరిశీలించిన చంద్రబాబు సీఎం జగన్ కుప్పంపై కక్షగట్టారని విమర్శించారు. తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు. శ్రీశైలం దగ్గర నుంచి రామకుప్పం వరకు హంద్రీనీవా పూర్తి చేశాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టు దగ్గర, కాలువల దగ్గర పడుకొని ఎక్కడికక్కడ పనులన్నీ పూర్తి చేసి ఒక వార్ ఫుటింగ్లో రామకుప్పం వరకు తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొండికేశారు. ఈ కాలువలు కూడా మొండి కాలువలు కనపడుస్తున్నాయి. ఎక్కడికక్కడ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు ఈ కంప చెట్లు ఇవన్నీ ముల్చే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్నా, ఈ కుప్పంలో ఉండే ప్రజానీకం ఏ తప్పు చేశారు, ఏ పాపం చేశారు? ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా నేను ఏమాత్రం కూడా వివక్షత లేకుండా గండికోట ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా రీహాబిలిటేషన్ ఇచ్చి గండికోటలో నీళ్లు పెట్టి పులివెందులకు నీళ్లు ఇచ్చాను. నేను ఆ రోజు కుప్పానికి ముందు ఇవ్వాలి, పులివెందులకు ఇవ్వకూడదు అనుకుంటే ఇచ్చేవాడిని కాదు. కానీ ప్రజల అవసరాల కోసం ఆ రోజు నేను ఆ పని చేశాను. గడిచిన 2 రోజులుగా చోటు చేసుకుంటున్న సంఘటనల నేపథ్యంలో చంద్రబాబు భద్రత రెట్టింపు చేశారు. గతంలో 6 మాత్రమే ఎన్ఎస్జీ కమాండోలు ఉండగా ఆ సంఖ్యను 12కు పెంచారు. చంద్రబాబు పర్యటించే మార్గాల్లోనూ స్థానిక పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ప్రకాశం జిల్లా దర్శిలో వైకాపా వర్గపోరు మరింత ముదురుతోంది. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తమ వ్యతిరేక వర్గంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు భరిస్తూ వచ్చామని ఇకపై సహించేది లేదని అన్నారు. పార్టీ ప్రజల కోసం 3 ఏళ్లుగా ఎంతో పనిచేస్తున్నానన్న మద్దిశెట్టి ఇంతగా పనిచేస్తున్నా ఎన్నోసార్లు అవమానాలు భరించానని చెప్పుకొచ్చారు. దర్శిలో కొంతమంది నేతలు గ్రూప్ రాజకీయాలు చేస్తూ ప్రోటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత లబ్ధి కోసమే సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తున్నారన్న వేణుగోపాల్ బీసీ, ఎస్సీ, ఎస్టీలు సహా రెడ్డి సామాజిక వర్గ నేతలు తన వెంటే ఉన్నారని చెప్పారు. ఎవరి పదవి తాను లాక్కోలేదన్న ఆయన అందరూ కోరితేనే ఎమ్మెల్యేగా పోటీ చేశానన్నారు. ప్రతిరోజు అవమానించడం జరుగుతూ ఉంది ఎమ్మెల్యేని. నాకు రోజు అవమానాలు అనేది మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను తప్పులు లెక్క పెడుతున్నాను, మీరు చేస్తూ ఉండండి, తప్పులు నేను లెక్క పెడుతూ ఉంటానని చెప్పాను. శిశుపాళ్ళలాగా మీరు 100 తప్పులు చేసి 101 తప్పు కూడా మనం చేశారు. దాన్ని నేను సహించనని చెప్పి కూడా నేను ఇక మీదట ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను, దీన్ని సహించడానికి మనం వీలు లేదు, రేపటి నుంచి వేరుగా ఉంటుందని చెప్పుకోవాలని నేను చెప్తూ ఉన్నాను. కొంతమంది చెప్తూ ఉంటారు ఒక సామాజిక వర్గానికి మాకు నష్టం జరిగింది ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అని.
ఈ రోజు రెడ్లలో 90% నా సైడ్ ఉన్నారు, వాళ్ళు నాతోనే తిరుగుతున్నారు, నా మీద ఇంత బురద తిరుగుతూ ఉంటే మీరు సహిస్తారని చెప్పి వాళ్ళు మీ అందరినీ నేను ప్రశ్నిస్తున్నాను. చివరికి ఎలా ఉందంటే ఎవరి ఇల్లు ఇంత బాగుంది, ఎవరు ఎంత భోజనం పెట్టారని కూడా అడుగుతున్నా అంటే రాజకీయ దరిశలో ఇంత నీచానికి దిగజారిందా అని చెప్పి కూడా మీ అందరినీ అడుగుతా ఉన్నాను. నా ఫ్లెక్సీల్లో చించడం నుంచి ఫ్లెక్సీల్లో ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వకపోవడం గురించి దానికి కారణం ఒక్కటే, చూద్దాం 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 తెలుసుకుంటారు అని చెప్పి మాత్రమే నేను ఉన్నాను తప్ప ఇలాంటి చర్యకి ప్రతిచర్య చేయాలంటే ఒక ఎమ్మెల్యేగా ఒక మద్దిశెట్టి వేణుగోపాల్గా 5 నిమిషాలు సరిపోదు నాకు. ఈడీ అధికారులమని చెప్పి భారీ దొంగతనానికి యత్నించిన కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు కాకర్లవారి వీధి లావణ్య జ్యువెలర్స్లోకి ఈడీ అధికారులమని చెప్పి 6 వ్యక్తులు ప్రవేశించారు. తనిఖీలు చేయాలంటూ షాప్లో హడావిడి చేశారు. లెక్కల్లో కంటే బంగారం ఎక్కువగా ఉందని బెదిరించి సుమారు 1.5 కోటి విలువ చేసే 12 కిలోల బంగారాన్ని మూట కట్టుకుని పరారయ్యేందుకు యత్నించారు. వారి తీరు పట్ల అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పరారయ్యేందుకు యత్నించిన దొంగల్ని స్థానికుల సహాయంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టపగలే ఈడీ అధికారుల పేరు చెప్పి భారీ దొంగతనానికి యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి 5 పేజీల లేఖ రాశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం వదులుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్లోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై విమర్శలు చేసిన ఆజాద్ ఆయన ప్రవేశంతోనే కాంగ్రెస్కు కష్టాలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. రాహుల్ ఏఐసీసీ ఉపాధ్యక్షుడయ్యాక పార్టీ నాశనమైందని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో సంస్థాగత మార్పుల కోసం పట్టుబడుతున్న నేతల్లో గులాం నబీ ఆజాద్ ఒకరు. కాంగ్రెస్లో అసమ్మతి నేతలుగా ముద్రపడిన G23 బృందానికి ఆజాద్ నేతృత్వం వహించారు. పార్టీని పూర్తిగా సంస్కరించాలంటూ 2020లో అధినేత్రి సోనియా గాంధీకి ఆయన లేఖ రాశారు. పూర్తిస్థాయి అధ్యక్షుడిని వీలైనంత త్వరగా నియమించాలని డిమాండ్ చేశారు. అయితే అప్పటి నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో పార్టీ విఫలం కావడం వల్ల ఆజాద్ కాంగ్రెస్ నుంచి పూర్తిగా వైదొలిగినట్లు తెలుస్తోంది. రాజీనామా వేళ రాహుల్ గాంధీపై గులాం నబీ ఆజాద్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. రాహుల్పై చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని, రాహుల్ను అపఖ్యాతి పాలు చేసేలా ఉన్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. ఆజాద్ రాజీనామా పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన జైరాం రమేష్ పార్టీ క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు రాజీనామా చేశారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలపై కేంద్రంలోని భాజపా సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్న సమయంలో ఆజాద్ రాజీనామా బాధించిందని తెలిపారు. త్వరలో చేపట్టనున్న భారత్ జోడో యాత్ర, నిరుద్యోగ ర్యాలీలు సహా వివిధ రకాల పోరాటాలకు ముందు ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. Read the letter of very senior Congress leader Shri Ghulam Nabi Azad ji that has been released to the media. It is most unfortunate and most regrettable that this has happened when Srimati Sonia Gandhi ji, Shri Rahul Gandhi ji and the entire Congress party organization across the country is engaged fighting the BJP on issues of Mehngai, Berozgari, polarization. At this point of time, we have had to read this letter that has been released to the press.